హాయ్ హలో నమస్తే ఆదాబ్ వనకం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఏజ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో ఆన్ వెబ్సేనా. నేను నిన్న వీడియోలో ఆల్రెడీ మీకు ప్రాజెక్ట్ వెహికల్ తీసుకుంటున్నా అని చెప్పా కదా. దిస్ ఇస్ ఆ ప్రాజెక్ట్ వెహికల్ అని అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. దాట్స్ ఆ ప్రాజెక్ట్ వెహికల్. కమాన్. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసేసి ఉంటారు. దిస్ ఈజ్ ఆ 2003 జెన్ LXI వర్షన్. ఇది పెట్రోల్. 2028 వరకు వ్యాలిడిటీ ఉంది. ఇట్స్ ఇన్ వెరీ రఫ్ కండిషన్. I bought it for double ఎందుకులేండి. వి కాంట్ మేక్ ఏ వీడియో హియర్ ఎందుకంటే ట్రైన్ సౌండ్స్ వస్తుంది. రేట్ నేను చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే నన్ను మెకానిక్ కూడా తిట్టాడు ఎందుకు పెట్టా దీనికి అసలు ఇంత అని. బట్ నాకు టైంకి కార్ దొరకలేదు. ఇది దొరికింది, సో నేను తీసేసుకున్నా. వాడు తగ్గనంటే తగ్గనన్నాడు. దొరికింది ఏదో ఒకటి అని చెప్పి తీసేసుకున్నా. లెట్స్ షో దిస్ కండిషన్. దగ్గరగా ఒకసారి. పెయింట్ ఈజ్ ఇన్ వెరీ రఫ్ కండిషన్. పెయింట్ అస్సలు బాగాలేదు. And the best thing I found about this car is this thing has power windows. తాళం ఆన్ చేస్తే తెలుస్తుంది. తాళం పవర్ విండోస్ అది కూడా నిన్న చేయించాను కానీ ఇట్స్ నాట్ వర్కింగ్. ఏసీ ఈజ్ వర్కింగ్ వెరీ గుడ్. ఎందుకంటే దిస్ సమ్మర్ నౌ. ఇది తీసుకున్న తర్వాత నేను కొన్ని చేయించాను, వెరీ మైనర్. కానీ దీనికి అన్ని ఫెరారీ స్టిక్కర్లు ఏవో స్టిక్కర్స్ ఉండి సైడ్ క్లాడింగ్, ఈ పక్కన సైడ్ క్లాడింగ్ ఉంది, అటు సైడ్ ఏమో సైడ్ క్లాడింగ్ లేకుండా స్టిక్కర్ అంటే ఇచ్చారు. ఇలాంటివి చిల్ల చిల్ల పనులు ఉంటే రెండు సైడ్లు పీకిసా ఆ ఫెరారీ స్టిక్కర్లు, ఆ స్టిక్కర్స్ అన్ని నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అటాచ్ చేస్తా. అండ్ ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఇరిగిపోయి ఉండే మొత్తం. సో నేను ఒక చిన్న క్యూట్గా, ఇదే క్యూట్గా ఉంటుంది చిన్నగా, అంటే ఐ ఫౌండ్ ఇట్ వెరీ క్యూట్. ఒక చిన్న నెంబర్ ప్లేట్ వేయించుకున్నా. బేసిక్గా అది బైక్ది, దీనికి ఏనన్నాడు కానీ వేస్తే నేను మేనేజ్ చేసుకుంటా అంటే ఇస్తాడు. అండ్ వెనకాల మన స్టిక్కర్ వేయించాం. వెబ్సేనా యూట్యూబ్ ఛానల్, వెబ్సేనా ఇన్స్టాగ్రామ్ పేజ్, అండ్ దిస్ ఇస్ ద ప్రాజెక్ట్ జెన్. అండ్ మీకు ప్రెసెంట్ దీని కండిషన్ చూద్దాం రండి. ఐ విల్ స్టార్ట్ అండ్ షో యూ. ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్ బట్ ఇట్స్ ఫైన్. Let me show you the engine bay. This is where all the magic happens. ఇది 1 లీటర్ ఇంజన్ అయినా అని ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ కాన్ఫిగరేషన్స్ అండ్ ది స్పెక్స్ అండ్ ఆల్, బట్ బాగానే పరిగెడుతుంది. చిన్న చిన్న సందుల్లోకి అయితే అసలు రాకెట్లా వెళ్ళిపోతుంది. ఇది ఉండేదే చిన్నగా ఉంటుంది కదా, సో మనం ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. నౌ ద మేజర్ టాస్క్ విత్, ఒక్క నిమిషం ఇంజన్ ఆఫ్ చేసేస్తా. ద మేజర్ టాస్క్ ఐ ఫౌండ్ విత్ దిస్ కార్ ఆర్ బంపర్స్ చేయించుకోవాలి, ఎందుకంటే మొత్తం ఫ్లిమ్జీ ఉంది. ప్రస్తుతానికి ఇట్స్ హోల్డింగ్ వెల్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లిమ్జీ. అండ్ డెన్స్ అండ్ ఆల్ చాలా ఉన్నాయి. బాడీ పెయింట్ మొత్తం. అండ్ నా ఐడియా ఏంటి ఈ కార్ తోటి అనేది మీకు ముందు ముందు ఇంకా తెలుస్తుంది. ఐ డెంట్ ఫైండ్ ఎనీ రస్ట్ ఎనీవేర్, బట్ ఇక్కడ ద స్లైట్ రస్ట్ ఐ ఫీల్ ఏంటి ఉంది కొంచెం. నా ద మెయిన్ క్వశ్చన్ ఇస్ why Zen. Let me close this engine bay first. Zen is my childhood crush. In first time 7th class lo car నేర్చుకున్నా. I learned driving on Zen and I found it very cute. 800 కూడా ఆల్మోస్ట్ ఇలా ఉంటుందని 800 నచ్చింది నాకు. ఎందుకో ఇదే వర్షన్ ఆఫ్ Zen నాకు ఇష్టం. దీని తర్వాత వేరియంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. కానీ అంటే న్యూవర్ జనరేషన్ వస్తుంది, కానీ అది వద్దు. ఐ ఫౌండ్ దిస్ వెరీ క్యూట్. అండ్ నా ప్లాన్స్ అండ్ ఐడియాలజీ చిన్నప్పటి నుంచి ఐ డ్రీమ్డ్ ఆఫ్ ఓనింగ్ ఎ జెన్, బట్ లక్కీలీ ఫస్ట్ కార్ వీఆర్ ఓనింగ్ ఎ జెన్. అండ్ ఇదేదో పెద్ద కార్ అని లేకపోతే పెద్ద అచీవ్మెంట్ అని కాదు, కానీ వాట్ ఎవర్ అచీవ్మెంట్ ఇట్స్, వెదర్ ఇట్ ఇస్ స్మాల్ ఆర్ బిగ్, ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. I don't know whether I'll keep it or sell it, but forever it will hold a place in my heart. And if we talk about our future plans, I have
heck a lot of things planned in my mind, but you also suggest what we can do to make this much better version. అండ్ మొత్తం అంతా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, మనది వచ్చేసి తెలుగు ఛానల్. పిచ్చలైట్ కానీ ఇప్పుడు అందరికీ అన్ని లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మేనేజ్ అయిపోతుంది. కానీ మీరు చెప్పండి ఇంకా మనం ఏమేమి చేయొచ్చు. మీ మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ కార్ గురించి? అసలు కొన్ని తప్పు చేశానా, మంచి పని చేశానా? నా మైండ్లో ఉన్నది ఎగ్జాక్ట్ వచ్చిందంటే జెన్ కాదు వావ్ అవుతుంది అని నా ఫీలింగ్. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎక్కువ ఊహించేసుకుంటున్నాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనుకుంటే నేను ఏం చేయలేను. కానీ మన మీద నమ్మకం లేకపోతే మనకి నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది. సో దాట్స్ ఫర్ ది రివీల్ ఆఫ్ దిస్ కార్. అండ్ ఐ మేడ్ స్మాల్ ఫ్యూ క్లిప్స్ వైల్ టేకింగ్ ద కార్. తీసుకునేటప్పుడు కూడా కొన్ని స్టంట్లే జరిగాయి. మనం కార్ తీసుకునే రోజు ఎవడో ఆ హెడ్ లైట్ దొబ్బేసాడు అటు సైడ్ది. లక్కీగా నేను స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆయన కాల్ చేశాడు. నేనేమనుకున్నా ఆయన నన్ను వేయించుకోమంటాడేమో అనుకున్నా. లక్కీలో ఆయననే వేయించాడు. అలా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంకా పూజ అవన్నీ చేయించా ఆ రోజు తాడ్బండి ఆంజనేయ స్వామి టెంపుల్లో. అవన్నీ క్లిప్స్ యాడ్ చేస్తా నెక్స్ట్ రేపటి నుంచి. ఆల్రెడీ ఇవన్నీ ముందు 2 days అవుతుంది మనం కార్ తీసుకుని ఇవన్నీ చేయించి ఉన్నాయి. సో వీడియోస్ అన్నీ మెల్లమెల్లగా వస్తాయి. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్. 1 of 1 చేద్దాం. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. స్టే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నౌ వీ హ్యావ్ ద కార్. ఈ హెడ్ లైట్ ఎవరో దొబ్బేశారు, సో ఆయన వేయిస్తున్నాడు. पेमेंट सब हो गया. इट्स अनऑफिशियली आवर्स नाउ. रजिस्ट्रेशन होने के बाद ऑफिशियली होता. फर्स्ट स्टार्ट మనది అయిన తర్వాత ఫస్ట్ స్టార్ట్. వర్క్ చేస్తుంది, ఒకసారి చేస్తుంది, ఒకసారి. మనం ఎక్కడ ఉన్నాం అసలు? అచ్చా, అర్థమైంది. ఫస్ట్ తాడ్బండి ఆంజనేయ స్వామి గుడికి పూజ చేయడానికి వచ్చాం. దిస్ ఇస్ అవర్ బేబీ. లెట్స్ గో, వెళ్ళి పూజ చేపిద్దాం. రెడీ అయ్యాక చేపిద్దాం అనుకున్నాం కానీ ముందు ఒకసారి, అయిన తర్వాత ఇంకోసారి, 2 సార్లు చేపిద్దాం. నెంబర్ ప్లేట్. మా కార్ దగ్గర సెంటర్లో ఉన్నా. ఫస్ట్ టైం తాడ్బండి ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేయించడానికి తీసుకొచ్చాం. ప్రజెంట్ ఇంకా మనం కొన్నాం, ఈరోజే కొన్నాం, పూజ చేయించాం. కానీ మొత్తం రెడీ చేయించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. సో మనం తీసుకున్న వెంటనే పూజ చేయించడం మంచిది కదా. సో ఈరోజు పూజ చేపిస్తున్నాం. అందరూ ఏమో ప్రజెంట్ కొత్త మోడల్ బండ్లు, కొత్త మోడల్ కార్లు ఉన్నాయి. మన ఒకటి 2003 వర్షన్, కొంచెం వింతగా చూస్తున్నారు. రెడీ అయిన తర్వాత కూడా అలాగే స్పెషల్గా చూస్తారని నా ఫీలింగ్. ఇంక మనం పూజ కూడా చేయించాం. ఏమున్నా ఆంజనేయ స్వామి దయ.